హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటా మామిడికాయ పచ్చడి. టొమాటోతో పచ్చడి చేయొచ్చు, కానీ టొమాటో మామిడికాయ కలిపి ఎప్పుడైనా పచ్చడి చేశారా? ఇది ఊరగాయ పచ్చడి కాదండోయ్, కానీ ఇన్స్టెంట్ పచ్చడి. మామిడికాయతోటి ఊరగాయ పచ్చడి ఎలా ఉంటుందో మనందరికీ ఆ టేస్ట్ అనేది తెలిసే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇలా టొమాటో మామిడికాయ పచ్చడి తిని ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. లేదు అంటే ఒకసారి డెఫినెట్గా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ టొమాటో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనకి ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి మనకి స్పైసీని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి కారం ఉంటే ఒక 7-8 తీసుకోండి, లేదు అంటే ఒక 10-15 తీసుకోండి. ఇలా అవన్నీ మనకి చిందుతాయి, చిటపట్లాడతాయి కాబట్టి నేను మూత పెట్టి కుక్ చేశాను. అండ్ ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేయండి. ఇట్లా పచ్చిమిర్చి అంతా మనం పచ్చిమిర్చి ఎప్పుడైనా అట్లా ఎగరకుండా ఉండాలంటే మనం తుంచేసామంటే ఎక్కువ ఎగరవు, అంటే చిందులు చిటపటలాడవు. అందుకని మనం మధ్యలోకి తుంచి కానీ కట్ చేసి కానీ వేసుకుంటారు కొందరు. ఇట్లా మొత్తం పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి నేను టమోటాలు యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 7-8 టమోటాల వరకు తీసుకున్నాను చిన్నవి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి మనం ఈ టమోటాలని బాగా మగ్గనివ్వాలి. మనం టమోటాలు పచ్చడికి ఫ్రై చేసేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టకూడదు. మనం మూత పెట్టామంటే అది బాగా కుక్ అయ్యి మనకి ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది. కానీ ఈ టమోటాలు బాగా పండుగ ఉన్నాయి కాబట్టి దీంట్లో వాటర్ అనేది రిలీజ్ అయింది, అయినా పర్వాలేదు. ఇట్లా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక మామిడికాయ తీసుకొని దాన్ని నేను ముందే పైనంతా గ్రీన్ కలర్ తొక్కు తీసుకొని తురుము పట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తురుము పట్టుకున్న మామిడికాయ తురుము వచ్చేసి ఈ టమాటాస్లోకి యాడ్ చేసి ఒక 2-5 మినిట్స్ అనేది మనం ఈ టమాటాలతో పాటు మగ్గనివ్వాలి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా మగ్గే వరకు ఇట్లా మగ్గనిచ్చి ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది కదా, అందుకని. ఇట్లా మొత్తం అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను రోట్లో చేసుకుంటున్నాను, లేదు అంటే మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరు కదబ్బా. మనం ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా యాడ్ చేసుకోండి. ముందు మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి బాగా దంచుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటా మామిడికాయ తొక్కు అనేది ఇందులో వేయాలి. ఇందులో ఏం ఎక్స్ట్రా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇవి టమాటా మామిడికాయ పచ్చడి కాబట్టి ఇవి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా చిన్న రోల్ ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసి ఒక 2-3 టైమ్స్ బాగా దంచుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద రోలు ఉంటే మొత్తం ఒకేసారి వేసి మీరు రుబ్బుకోవచ్చు పచ్చడి. ఇక్కడ కొంచెం తీసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసేసి ఇది బాగా రుద్దుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకున్నారంటే మీకు చిందదు, అంతా పర్ఫెక్ట్గా అది మెరుగుతుంది. ఇట్లా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం పోపు పెట్టుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ తాలింపు నేను అన్నీ కలిపి యాడ్ చేస్తాను. జీలకర్ర, పచ్చెనగబ్యాళ్ళు అన్నీ కలిపి అన్ని ఆవాలు అన్నీ యాడ్ చేసి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. మనం దంచి వేయడం వల్ల మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఒక 2 ఎండుమిర్చి కూడా ఎర్రగా తీసి ఇందులో యాడ్ చేస్తున్నా. కొంచెం ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్లు మారిపోతాయి కదా, ఇంగువ వేయడం వల్ల బాగుంటుంది కర్రీ అనేది పచ్చడి. కొంచెం ఇంగువ యాడ్ చేసి కొంచెం బాగా అంతా ఫ్రై అవ్వాలి. మనకి పోపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని ఈ తాలింపులో యాడ్ చేయడమే, అంతే. స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక 1-2 మినిట్స్ వరకు ఇట్లాగే ఇదంతా కలిసేలాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం మామూలుగా పోపు పెట్టేటప్పుడు జస్ట్ పోపు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి కలుపుకుంటాం. ఈ పచ్చడి అట్లా కాకపోయినా ఇట్లయినా కలుపుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు, అది వచ్చేసి మీ చాయిస్. ఇట్లా మొత్తం అంతా కలిసిన తర్వాత కలుపుకోవడమే, ఇంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. 10 నిమిషాల్లో పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఎప్పుడన్నా అట్లా స్పైసీగా పుల్లగా కారంగా తినాలనిపిస్తే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఇంకేమైనా కొత్తగా కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.